ఒకసారి ఛాన్స్ ఇస్తే ఇంకో 2 క్లారిటీస్ ఇస్తాను సార్. చెప్పండి. అంటే ఆ పర్సన్ కి ఇచ్చిన రిప్లైలో వాళ్ళు ఏం చెప్పినా డ్యామ్ సేఫ్టీ యొక్క జూరిడిక్షన్ సెక్షన్ 24 లో ఉంది సార్. బేసికల్లీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఎందుకు పెట్టినాము అని అంటే, ఈ డ్యామ్స్ అన్ని స్టేట్స్ వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు కట్టుకుంటూ పోతే నేషనల్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్ లో కట్టిన డ్యామ్ ఏదో కారణాల వల్ల కొలాప్స్ అవుతే సరౌండింగ్ ఏరియాస్ అన్ని పోతే మరూన్ అవుతే తర్వాత ఇతర రాష్ట్రాల మీద ఎఫెక్ట్ వస్తే దానివల్ల నేషనల్ కటాస్ట్రోఫీస్ వస్తాయి. కాబట్టి ఒక యూనిఫామ్ పాలసీ ఉండాలా. ఒక ఎపెక్స్ బాడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి, తర్వాత స్టేట్ లెవెల్లో ఒక డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని పెట్టి వాళ్ళకి సెక్షన్ 24 లో జ్యూరిడిక్షన్ పెట్టినారు. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది అథారిటీ ఆర్ కన్సర్న్డ్ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఫర్ ది పర్పసెస్ ఆఫ్ మేకింగ్ ఎనీ ఇన్స్పెక్షన్ ఆర్ ఇన్వెస్టిగేషన్ నెసెసరీ ఫర్ ది ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ అని చెప్పి, after making such inspections or investigation under subsection 2, the representatives refer to in that subsection is of the opinion that certain remedial measures are required to be taken, he shall report such remedial measures to the officer in charge of such specified dam and concerned dam safety authority. So ante in the interest of the dam safety, they not only give suggestions, they give directions, they also have overall supervision. Supposing if the dam safety authority comes to the opinion that no repairs have been done, still the state government wants to operate for their own political reasons అనుకుందాం, దానివల్ల ఏదైనా కటాస్ట్రఫీ జరిగితే, జన నష్టం జరిగితే, ఆస్తి నష్టం జరిగితే ఎట్లా? ఇప్పుడు మనము కొంత ఎట్లుంటదంటే, ఈవెన్ మంచి ఆలోచనలతో చేసిన పనిలో కూడా ఇది ఒక జైగాంటిక్ ఎక్సర్సైజ్ అండి. మనం ఇల్లు కట్టుకుంటా ఉంటాం, మనం చాలా మంది ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అనుభవాలు ఉంటాయి. మనం ఎంత చక్కని శ్రద్ధ తీసుకొని లీక్ ప్రూఫ్లు చేసినా కానీ మొదటి వర్షాకాలంలో గట్టిగా వర్షాలు పడితే మనకు చూరులోంచి లీక్ అవ్వడం అది ఇది ఉంటది. మళ్ళా కట్టినాన్ని మనం ఆ గుత్తేదాన్ని పిలిచి, ఏమయ్యా గంత డబ్బులు ఖర్చు పెడితే మళ్ళీ కూరుతుంది కదా, దీన్ని ఎట్లా అంటే వాడు రిపేర్ చేస్తాడు. చేసిన తర్వాత అయ్యా ఇది చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, ఇక వాడుకోవచ్చు అని చెప్తేనే కదా మనం చేసేది. అంటే ఇన్స్పెక్షన్ చేసిన వ్యక్తే రిపోర్ట్ ఇస్తాడు. ఏమని? ఎస్, నౌ ఇట్ ఈస్ సేఫ్, యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నువ్వు అన్ని పాథాలజికల్ టెస్ట్ అన్ని చేస్తేవి, డ్యామ్ లో ఏమేమి భద్రతా లోపాలనే చెప్తీవి, ఎందుకు నెర్రలు వాసినాయో చెప్తీవి, ఏ మేరకు డ్యామేజ్ అయిందో చెప్తీవి. అది డ్యామేజ్ రిపేర్ అయ్యే వరకు గేట్లు వాడద్దంటివి. ఇంకా నువ్వు తర్వాత స్టెప్ నేను తీసుకొని ఉంటే ఎవరు తీసుకుంటారు మరి? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్? కాబట్టి ఈ ప్రశ్నలు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా అడగాలి. ఆ వ్యక్తికి ఉన్నంత కన్సర్న్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అనేది చాలా బాధాకరం. అక్కడ మనం ప్రిక్ అవుతున్నాం. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి. నేను ఈవెన్ ఐ క్రిటిసైజ్ టిఆర్ఎస్ ఆల్సో వెన్ ది పైర్స్ హెవ్ క్రంబుల్డ్. ఐ వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు హ్యావ్ విజిటెడ్ ఇన్ దట్ ఏరియా. నేను వెళ్ళిన తర్వాత నా తర్వాత శ్రీధర్ బాబు గారు వచ్చినారు. అంటే విషయం ఏంటంటే, ఇవాళ కేవలం బట్టగాల్చి ఎవరి మీద ఒకళ్ళ మీద వేయడం కాదు కదా. కేసీఆర్ ను నిందిస్తే తెలంగాణ రైతాంగం బాగుపడుతుంటే మేము కూడా నిందిస్తాం, మీరు కూడా నిందిస్తాం, అందరం నిందిస్తాం, అట్లా కాదు కదా. హౌ లాంగ్? ఇప్పుడు ఈ డిబేట్ ఎంత కాలం కొనసాగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ప్రవర్తిస్తుందా లేదా? రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి తమ బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించేలాగా చేయాలన్న ఉద్దేశంతోనే కదా కోర్టులో రిట్ పిటిషన్ వేసింది. కాబట్టి ముఖ్యమంత్రి ప్రతిసారి దుర్మార్గంగా కాళేశ్వరం చెప్పడానికి అలవాటు పడ్డాడు. ఇది ఒక రామనామ జపం చేస్తా ఉన్నాడు. అది తప్పు. ఎన్నడో ఒక రోజు నువ్వు బాధ్యత ఎరిగి ప్రజల తరఫున నీ బాధ్యత ఏందో నిర్వహించాలి. ప్రజాభిప్రాయాన్ని చూరగొన్నది నువ్వు, ప్రభుత్వం నడుపుతున్నది నువ్వు, ముఖ్యమంత్రి నువ్వు. నేను నా బాధ్యత విస్మరిస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటారు? సో సర్టెన్లీ వాళ్ళు దానికి మూల్యం చెల్లిస్తారు. రేపు జరగబోయే ఎన్నికలలో ఇంకా ఇతరత్రం వాటిలలో తప్పకుండా దానికి ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు సరిగా కన్స్ట్రక్షన్ జరగలేదు అన్నప్పుడు బీఆర్ఎస్ సఫర్ అయిందా లేదా? ఇప్పుడు అంతెందుకండి, నేషనల్ ఇప్పుడు మనం ఇంకోటి ఉంది, పూనా బ్రిడ్జ్. అది కూడా పూనా టు బాంబే బ్రిడ్జ్ కూడా చాలా చోట్ల కృంగిపోయింది, చాలా డ్యామేజెస్ అయినాయి. దాని మీద కూడా పెద్ద రచ్చ జరుగుతుంది ఇవాళ. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి అయినారు. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఎన్డీఎస్ఏ అప్పుడు కిషన్ రెడ్డి పిలిచి డ్యామ్ కుంగిపోయిన వెంటనే మేడిగడ్డ డ్యామ్ కాదు బ్యారేజ్ కుంగిపోయిన వెంటనే పిలిచారు, రప్పించారు. ఇప్పుడు మీకు బాధ్యత లేదా ఈ విషయంలో? ఎన్డీఎస్ఏకి రాసి ఏదో ఒక నిర్ణయం అవునా కాదా అని చెప్పొచ్చు కదా. ఎన్డీఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ యొక్క పరిధిని మనం చాలా పెద్ద అంటే అలౌద్ అద్భుత దీపం లాగా ఆలోచిస్తున్నాం సార్.
ఎన్డీఎస్ఏ అనేటువంటిది భారతదేశ నీటిపారుదల అంటే జలశక్తి మినిస్ట్రీలో